ఈ వీడియోలో మనం డీపీ ఫుడ్స్ మినీ ఇంటి రుచులు అలాగే అలెక్కి చిట్టి పికిల్స్ కోసం అయితే మాట్లాడుకుందాము. నేను అన్నింటిలోంచి కూడాను 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ పికిల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ నుంచి మనకి 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ పికిల్ 700 రూపీస్ పడింది. 90 రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ తీసుకున్నారు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ఎలాంటి డ్యామేజ్ అయితే లేకుండా వచ్చింది, మనకి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనకి మినీ ఇంటి రుచులు. మినీ ఇంటి రుచుల్లో బయట వచ్చే బాక్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది, కానీ లోపలైతే ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకి 500 గ్రామ్స్ 750 రూపీస్ పడింది. 90 రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి తీసుకున్నారు. రెండు కూడాను లోపలైతే ప్యాకింగ్ చాలా బాగుంది. ఇంకా డీపీ ఫుడ్స్ వచ్చినప్పటికి ఏంటి అంటే వీళ్ళు మనకి జిప్లాక్ కవర్లో అయితే ఇచ్చారు. అంటే వన్స్ మనం ఓపెన్ చేశాక కూడాను మళ్ళీ మనం దాన్ని జిప్లా చేసేసుకోవచ్చు కదా, మనం యూజ్ చేస్తుంటాం జిప్లాక్ కవర్స్ అలా, కాబట్టి ఎలాంటి పికిల్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఓపెన్ చేసాక కూడాను లోపల ఎలాంటి లీకేజ్ అయితే మనకి లేదు. పికిల్ అయితే చాలా బాగుంది ప్యాకింగ్. ఇంకా మినీ ఇంటి రుచులకు వచ్చేటప్పటికైతే ఇది మనకి జిప్లాక్ కవర్ అయితే ఇవ్వలేదు, కానీ లోపల ప్యాకింగ్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా బాగా ప్యాకింగ్ అయితే మనకు ఉంది. రెండు కూడాను ప్యాకింగ్ వైజ్ చాలా బాగున్నాయి. ఇంకా పికిల్స్కి వచ్చేటప్పటికి మినీ ఇంటి రుచులు చాలా రెడ్ కలర్గా ఉంది, అండ్ డీపీ ఫుడ్స్ అనేది అంత కలర్గా అయితే లేదు మనకి. కాకపోతే మిన్నీ ఇంటి రుచుల్లో మాకైతే చాలా ఆయిల్ వచ్చిందన్నమాట, చాలా ఎక్కువ ఆయిల్ ఉంది పికిల్లో అయితే. డీపీ ఫుడ్స్ అయితే అంత ఆయిలీగా లేదు మనకి, అంటే మంచి గ్రేవీగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఏంటి అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది కంప్లీట్గా నా పర్సనల్ రివ్యూ అన్నమాట. ఎవరిని నేను తక్కువ చేయాలనుకోవట్లేదు, అలాగని ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నాకు ఏదైతే అనిపిస్తుందో, నాకు ఏదైతే ఆర్డర్ రిసీవ్ అయిందో అది మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఎవరిని ఏ విధంగా ప్రమోట్ చేయట్లేదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫుడ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి ఒక గ్లాస్ జార్లో అయితే నేను అన్ని పికిల్స్ అనేది పోర్ చేసుకుంటాను, అలా నిల్వ ఉంచుకుంటాం కదా, అలా అన్నమాట. ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ అయితే ఓపెన్ చేశాను. ఆయిల్ అయితే అసలు ఎక్సెసివ్ ఏం లేదు మనకి, నార్మల్గా సఫిషియెంట్గా ఉంది, అండ్ గ్రేవీగా ఉంది మనకి, కన్సిస్టెన్సీ అనేది కూడాను బాగుంది. ఇది నెక్స్ట్ ఏంటి అంటే మిన్నీ ఇంటి రుచులు అయితే ఓపెన్ చేశాను నేను. ప్యాకింగ్ అనేది మిన్నీ ఇంటి రుచుల్లో నాకు అనిపించింది పర్సనల్గా ఏంటంటే, మాకు రిసీవ్ అయిన ప్యాకేజ్ ఇదేంటి అంటే బోన్లెస్ చికెన్ పికిల్. ఇందులో అయితే మాత్రం నాకు ఆయిల్ చాలా ఎక్కువగానే అనిపించింది. ఒకసారి నేను వంపుతాను చూడండి మీకు జార్లో. అంటే కొంచెం గ్రేవీ కంటే కూడాను ఆయిలే ఎక్కువగా అనిపించింది. మేము తీసుకునేది 500 గ్రామ్సే కదా, దానికి చాలా ఎక్కువ ఆయిలే నాకు అనిపించింది. బట్ పికిల్ అయితే చాలా కలర్గా ఉందన్నమాట. ఒకసారి నేను గ్లాస్ జార్లో మొత్తం వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు. సో రెండు కూడాను పక్కన పెడితే ఇలా ఉన్నాయి అన్నమాట మనకి. సో రెండింటిలో కూడాను స్పూన్ పెట్టి ఇంకా టేస్ట్ అయితే చేద్దామని నేనైతే రెడీ అయ్యాను. ఇక్కడ అలెక్కి చిట్టి పికిల్స్ కోసం అయితే ఏమీ మాట్లాడట్లేదు, దీనికోసం చివరిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ 2 పికిల్స్ కూడాను నేను వేసుకొని అయితే టేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో టేస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ డే నాకు తినేటప్పుడు రెండు కూడాను పీసెస్ అనేవి చాలా హార్డ్గా అనిపించాయి. ఇప్పుడు చూపిస్తున్నది డీపీ ఫుడ్స్ బాగుంది, కానీ మిన్నీ ఇంటి రుచులు చెప్పాను కదా, చెప్పినట్లే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. రెండు కూడాను పీసెస్ అనేవి కొంచెం హార్డ్గానే అనిపించాయి. బట్ నెక్స్ట్ డే తినేటప్పుడు ఏంటి అంటే పీసెస్ అయితే మరీ అంత హార్డ్గా ఏం లేదు, కొంచెం సాఫ్ట్గానే అనిపించాయి. మేబీ ప్యాకింగ్లో అలా పైకి ముక్క తేలు ఉండిపోవడం వల్ల అలా ఫస్ట్ డే నాకు హార్డ్గా అనిపించాయేమో, అదే ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట నేను. బట్ నెక్స్ట్ డే వచ్చినప్పటికైతే మాత్రం కొంచెం సాఫ్ట్గానే అనిపించాయి. మెయిన్ థింగ్ ఏంటి అంటే పికిల్ అనేది మనం డీప్ ఫ్రై చేస్తాం కదా చికెన్ అనేది, సో సాఫ్ట్గా ఉండకూడదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే పికిల్స్ అనేవి కొంచెం హార్డ్గానే ఉంటాయి, ఎందుకంటే నిల్వ ఉంచుకోవాలి కదా. కానీ బాగా హార్డ్ అనిపించాయి, కొంచెం లిటిల్ బిట్ సాఫ్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది అని అయితే అనిపించింది. అంతే, జస్ట్ కొంచెం ఎక్కువ హార్డ్, అది కొంచెం సాఫ్ట్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ డే నేను తిన్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అన్నమాట అది. రెండు పీసెస్ కూడా నాకైతే హార్డ్గానే అనిపించాయి, అదే చెప్పాను కదా మీకు నేను స్టార్టింగ్లో, అలా అనిపించాయి. కానీ టేస్ట్ వైజ్ అయితే నాకు ఈ రెండు పికిల్స్లో మాత్రం డీపీ ఫుడ్సే కొంచెం మంచిగా అనిపించాయి. మేబీ మిన్నీ ఇంటి రుచుల్లో ఆయిల్ ఎక్సెసివ్గా ఉండటం వల్ల మాకు టేస్ట్ తెలియలేదేమో, అందుకని చెప్పైతే నాకు టేస్ట్ తెలియలేదు మేబీ. కానీ డీపీ ఫుడ్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డే మేము తినేటప్పటికి కూడాను నాకు బాగా అనిపించింది అన్నమాట. డీపీ ఫుడ్స్ తినేటప్పుడు ఆయిల్ తక్కువ ఉంది, అండ్ ముక్కలు కూడాను చిన్నగా ఉన్నాయి కదా, బాగా ఫ్రై అయ్యాయి, బాగున్నాయి. బట్ యాజ్ ఐ సెడ్ కొంచెం లైట్గా ఇంకొంచెం తక్కువ ఫ్రై అయితే బాగుండు. కానీ చాలా పికిల్స్ ఏంటి అంటే మెత్తగా ఉంటాయని చెప్తారు కదా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటి అంటే పికిల్స్ అనేది ఎప్పుడు కూడాను మరీ అంతేదో కూర వండుకునేటంత సాఫ్ట్గా ఉండకూడదు, ఎందుకంటే పికిల్ అనేది నిల్వ ఉంటుంది కదా, అదైతే పాడైపోతుంది అన్నమాట మనకి. సో
పికిల్ అంటేనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేది కాబట్టి కొంచెమైనా సరే హార్డ్గానే మనకు ఉంటుంది. ఇంకా అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం అయితే నేను ఎందుకు స్టార్టింగ్లో చూపించలేదు మీకు అంటే, అసలు నేనైతే అలేఖ్య చిట్టి పికిల్ తీసుకోలేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఏం లేదండి, నేను ఎలాంటి నెగిటివ్ కాదు. పికిల్స్ ఆర్డర్ పెట్టేటప్పుడే అది కూడా ఆర్డర్ పెడదామని అయితే అనుకున్నాము. మేము ప్రైజెస్ కోసం ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రైస్ అయితే నాకు కొంచెం బాగా ఎక్కువ అనిపించింది అన్నమాట. అంటే ఎంత ఎక్కువ పికిల్ ఇచ్చినా కేజీకి మనకు కేజీ ఇస్తారు కదా, కిలో ఏమి ఇవ్వరు కదా. సో అంత వర్త్ అయితే కాదు అనిపించింది అంత ప్రైస్ అనేది. ఇది నా పర్సనల్ నాకన్నమాట. నెక్స్ట్ 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ పికిల్ 900 రూపీస్. అదే ఎక్కువ అనుకుంటే మాకు షిప్పింగ్ ఛార్జెస్కి 350 రూపీస్ అన్నారు. కలిపి 1250 రూపీస్ పడుతుంది. సో అరకిలో పికిల్కి 1250 రూపీస్ అయితే చాలా ఎక్కువ అని అయితే నాకు పర్సనల్గా అనిపించింది. అందుకని చెప్పైతే మేము ఆర్డర్ పెట్టలేదు. అండ్ వన్ మోర్ ఏంటి అంటే, పికిల్ అనేది మాది చాలా మెత్తగా ఉంటుందని చూపిస్తారు కదా, ఇలా స్క్వీజ్ చేసి మనకి పీసెస్ అనేది. ఎప్పుడు కూడాను చికెన్ పికిల్ అనే కాదు, ఏ పికిల్ అయినా సరే అది పికిల్ అంటేనే మనం నిల్వ ఉంచుకునేది కదా కొంచెం. సో అంత సాఫ్ట్గా ఉంటే పాడైపోతుంది అనేది అయితే నా ఒపీనియన్. అండ్ అంత సాఫ్ట్గా ఉండేది అంటే అంత వేగకుండా తీసేసింది అయితే మంచిది కూడా కాదు నిల్వ ఉంచడానికైతే నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. కానీ ఏంటి అంటే అలేఖ్య చిట్టి పికిల్లో నాకు బాగా నచ్చేది ఒకటైతే ఉంది. అదేంటి అంటే, ఒక గర్ల్గా తను వచ్చి తన ఇండిపెండెంట్గా ఈ సమాజంలో నిల్చొని వర్క్ చేస్తుంది. తనను చూసి చాలామంది అయితే ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎందుకంటే మేము ఏమీ చేయలేము అనుకునే అమ్మాయిలు కూడాను తనను చూసి ఇన్స్పైర్ అయ్యి అయితే చేయొచ్చు. కాబట్టి నేను ఎలాంటి డిగ్రేడ్ చేయట్లేదు, డిమోటివేట్ చేయట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను. అంతేనండి, మీకు కూడాను ఎలా ఉందో ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయండి పికిల్స్. బట్ నేనైతే పర్సనల్గా చెప్పేది ఏంటి అంటే, ఇవనే కాదు మార్కెట్లో చాలా పికిల్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు చాలా నీట్గా చేయొచ్చు, లేదు అనుకుంటే క్లీన్గా మంచి క్వాలిటీ యూజ్ చేసి కూడా మేబీ చేయొచ్చు. కానీ వీటన్నింటికంటే బెస్ట్ ఏంటి అంటే మన ఇంట్లో మనం చేసుకోవడం అయితే చాలా బెస్ట్. ఎంత క్లీన్గా చేసినా, ఎంత నీట్గా చేసినా, ఎంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మనం చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది చాలా వేరుంటుంది. మీకు రాకపోయినా సరే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలి, ప్రాన్ పికిల్ ఎలా చేసుకోవాలని. అండ్ దట్టు అదేం అంత పెద్ద ప్రాసెస్ కూడాను ఏమీ కాదు మనకి. కాబట్టి మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీరు జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీకు 2-3 మంత్స్కి సరిపడే పికిల్ అయితే హ్యాపీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోనే చేసుకున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడాను మనకు ఉంటుంది. ఇక్కడైతే నాకు పికిల్ తిని కంట్లోంచి నీళ్ళు అయితే వచ్చేసాయి. అండ్ చూసారా, ఆ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ కాకపోతే అంత స్పైస్ ఏం లేదు, కానీ నాకు అలా అనిపించింది. మేబీ ఎక్కువ ఆయిల్ తినటం వల్లనో ఏమో. ముందు వీడియోలో మీరు చూస్తే ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది మినీ ఇంటి రుచుల్లో. అంతేనండి, మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటే, ఎవరికి కూడాను నేను నెగిటివ్ చేయాలి అనుకోవట్లేదు. నెగిటివ్ కాదు, ఐ జెన్యూన్లీ సపోర్ట్ ఎవ్రీవన్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, నాకు రిసీవ్ అయిన పార్సల్ మాత్రమే నేను షేర్ చేసుకున్నాను. బట్ ఫైనల్గా ఒకటైతే చెప్తాను, ఏంటి అంటే, మీకు టైం ఉంది, పాసిబిలిటీ అవుతుంది అనిపించుకుంటే హ్యాపీగా ఇంట్లోనే పికిల్స్ పెట్టుకోండి. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ అనే కాదు. మీకు టైం లేదు, వర్కింగ్ ఉమెన్ లేదు అనుకుంటే, అంత చేసుకోలేము, కిడ్స్తో ఉన్నాం అనుకునేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చాయిసెస్ ప్రిపేర్ చేసుకున్నాం మనం, పర్వాలేదు. కాకపోతే అప్పుడప్పుడే చూస్ చేసుకోండి, రెగ్యులర్గా ఇలాంటివి చూస్ చేసుకోవద్దు. హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది మినీ ఇంటి రుచుల్లో. మేబీ చాలామంది వీడియోస్ నేను చూసాను, అందులో అంత లేదు. మాకు వచ్చింది ఎందుకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ watching. Please do subscribe our channel. Thank you.